హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్లో ఇవాళ ఏం జరిగింది మనం చూద్దాము. అలాగే రేపు మార్కెట్లో ఏం జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడదాము. సో ప్రస్తుతానికి ఇవాళ మనం డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ మాత్రం ఓపెన్ అయింది. దాదాపు 160 పాయింట్స్ నిన్నటితో కంపేర్ చేసుకుని దాదాపు 160 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. దాంతోపాటు ఒక కన్సాలిడేషన్ సైడ్ వేస్ మార్కెట్ ఉంటూనే ఒక డౌన్ సైడ్ మొమెంటం మాత్రం చూపించింది. పెద్దగా మరి వోలటైల్ మొమెంటం కాకుండా సైడ్ వేస్గా ఉంటూనే ఒక మొమెంటం అనేది చూపించింది అనమాట. దాదాపు నిన్నటి ఒక ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఇవాళ 300+ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ డౌన్ సైడ్ రావడం జరిగింది. అది ఎందుకు వచ్చింది దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ 5 minutes చార్ట్లో మనం చూసుకుంటే ఏంటంటే నిన్నటి నుంచి ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగి మెల్లగా డౌన్ సైడ్ మొమెంటం రావడం జరిగిందనమాట. సో ఆప్షన్ బయర్స్కి కానివ్వండి పెద్దగా మొమెంటం ఏమీ రాలేదు. కానీ ఎవరైతే నిన్న 25,000 క్రాస్ చేసిన తర్వాత బయింగ్ చేశారో వాళ్ళు మాత్రం ఇక్కడ ట్రాప్ అయ్యారు. అందుకని చెప్పి గ్యాప్ డౌన్ కూడా మార్కెట్ ఓపెన్ కావడం జరిగింది. చాలామంది రీటైలర్స్ ఇక్కడ ట్రాప్ అయినట్టు మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ చేసినట్టు కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ హ్యూజ్ లాసెస్ చూపిస్తుంది వాళ్ళకు అని చెప్పి. అంతేకాకుండా మార్కెట్ ఎందుకు ఇలా అయింది అంటే ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ అక్కడ బయర్స్ చాలామంది ట్రాప్ అయ్యారు. ఫస్ట్ టైం 25,000 ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ని లైఫ్ టైంలో ఫస్ట్ టైం 25,000 ఒక ఫిగర్ని క్రాస్ చేయడం జరిగింది. కాబట్టి చాలామంది కూడా అక్కడ బై చేశారు. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుంది. మార్కెట్ బులిష్ ఉంది నో డౌట్. కాకపోతే ఏంటంటే ఆప్షన్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇలాంటి టైంలో ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి ఒకవేళ ఎవరైనా ఇరుక్కుపోతే మాత్రము వాళ్ళకు ఇది ఒక పెద్ద ప్రమాదకరమైన విషయం కావన్నమాట. సో అలా అని చెప్పి కొద్దిగా మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్. ఇంతకుముందు కూడా మీరు చూసుకుంటే ఒక 3-4 days బ్యాక్ అలానే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇవాళ కూడా ఒక అదే సిచ్యువేషన్ లాంటిది అనుకోవచ్చు. అది కాకుండా నిన్న మనం డిస్కస్ చేసినట్టు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న ఒక జియోపొలిటికల్ సిచ్యువేషన్ వల్ల టెన్షన్స్ వల్ల కూడా ఇది ఒక కారణం కావచ్చు. సో ప్రస్తుతానికైతే మార్కెట్ ఇంకా బులిష్ మోడ్లోనే ఉంది. ఇది ఒక్క రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఇంకా బేరిష్ మోడ్లో వెళ్ళిపోయిందని మనం ఇక్కడ అనుకోలేము. దానికోసం మనం కంటిన్యూస్ ఒక 2-3 days మాత్రం అలాంటి ట్రెండ్ కనబడాలి. అప్పుడే మనం ఏదైనా ఒక క్లారిటీ ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీతో మాట్లాడవచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే బులిష్ వేలోనే ఉంది. అంతేకాకుండా ఒకవేళ మళ్ళీ రేపు కూడా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇట్లా కన్సోలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ కనుక పైకి ఇచ్చింది అంటే క్లియర్గా మంచి అప్సైడ్ మొమెంటం మాత్రం వస్తుంది. ఎందుకంటే చాలా మంచి గ్యాప్ మాత్రం ఉంది. దాదాపు 300 పాయింట్స్ గ్యాప్ మాత్రం ఉంది. అలానే ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చి ఈ లెవెల్ వరకు ఎక్కడైనా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. ఇది ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ని ఫామ్ చేసిందో ఇక్కడెక్కడైనా ఓపెన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఒక వి షేప్లో రివర్సల్ ఫామ్ చేసే ఒక ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అదే కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ సెషన్స్ మాత్రం జరుగుంటాయి ఎవరైతే షార్ట్ చేశారో. అంతేకాకుండా మళ్ళీ ఫ్రెష్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తక్కువ ప్రైస్కి ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటంలోకి వెళ్ళే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా రేపు మార్కెట్లో మీరు ఒకవేళ ట్రేడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసినట్టయితే తప్పకుండా రేపు అంటే మండే రోజు అనమాట. సో తప్పకుండా మీరు ప్లాన్ చేసేటప్పుడు అయితే ప్రైస్ యాక్షన్ని చూసి ప్రైస్ యాక్షన్ని జాగ్రత్తగా కాషన్గా చూస్తూ మీ స్ట్రాటజీస్ని రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ మరి మీ ట్రేడ్ని మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ని మాత్రం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ ఇలా వొలటైల్గా యాక్ట్ చేస్తూ ఉంటే వాటన్నిటితో కూడా మీరు సేఫ్గా ఉండాలి అంటే మీ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే మీరు ప్యానిక్ కారు. అంతేకాకుండా ఈ రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.